హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఈరోజు మంగళవారం రేణుకా ఎల్లమ్మ పూజ చేస్తున్నాను. ఫస్ట్ అన్నం కూరలు వండాను. పొయ్యి మీద టీ పెట్టాను. ఇల్లంతా తడిగొడ్డేసి తుడిచాను ఫ్రెండ్స్. ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను. టీ అందరం తాగాము. నేను తలస్నానం చేయడానికి షాంపులు లేవు. కొట్టుకెళ్ళి షాంపులు తెచ్చింది మా శృతి. బెండకాయ కూర కూడా ఏగింది. ఎల్లిపాయ కారం వేసాను ఫ్రెండ్స్. చూడండి, అన్నం కూరలు రెడీ అయిపోయాయి. చూడండి, అన్నం ఉదయాన్నే వండాను. కూర కూడా వండేసాను. ఈరోజు లిఫ్ట్ పని ఏమీ లేదు. బయట టాపీ పనికి వెళ్తున్నాము. అందుకని ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను. తలస్నానం కూడా చేశాను ఫ్రెండ్స్. మా ఇంటి ముందల పూల చెట్టు ఉంది ఫ్రెండ్స్. చూడండి, తెల్ల పువ్వులు కోసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి. పువ్వులు చాలా బాగా ఉన్నాయి. పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉంది. గోరింటాకు అయితే ఎర్రగా బాగా పండిద్ది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మాకు పనికి వెళ్ళటానికి టైం కూడా అవుతుంది. గబగబా పూజ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ దీపారాధన చేస్తున్నాను. గ్లాస్ నిండా నిండుకున్న నీళ్ళు తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. పూలు కూడా దేవుడి పటాలకి అలంకరించుకుంటున్నాను. చూడండి, మంగళవారం రోజు నేను ఒక పూట తింటాను, ఒక పూట టిఫిన్ చేస్తాను ఫ్రెండ్స్. 2 వారాలు బట్టి చేస్తున్నాను. మంగళవారాలు రేణుకా ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తున్నాను. మీలో ఎంతమంది రేణుకా ఎల్లమ్మ పూజ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా రేణుకాదేవికి రేణుకా ఎల్లమ్మ పేరు కలిసి వచ్చేటట్టు రేణుకాదేవి అని పేరు పెట్టాము. మాకు మా రేణుకాదేవి పుట్టినాక అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. కొత్త మిషను కొనుక్కున్నాము. పని కూడా బాగానే దొరుకుతుంది. బాగానే ఉండేవాళ్ళం, బాగానే ఉంటున్నాము. అంతా రేణుకా ఎల్లమ్మ తల్లి దయ వల్ల అంతా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. దీపారాజన కూడా ముట్టించుకుంటున్నాను. చూడండి, నువ్వుల నూనెతో దీపారాజన చేశాను ఫ్రెండ్స్. కడ్డీలు కూడా వెలిగించుకుంటున్నాను. మా శృతి వీడియో తీస్తుంది. ఇంకా స్కూల్కి టైం ఏమీ కాలేదు. రెడీ అయ్యి ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి. ఈ లోపల వీడియో తీస్తుంది. నేను రాత్రి టిఫిన్కి మినపప్పు నానపోసాను ఫ్రెండ్స్. అవి మినపట్లు చేసుకుంటాను నా వాటికి. పిల్లలకి బెండకాయ కర్రీ చేశాను కదా, అన్నమును బెండకాయ కూర తిన్నారు. బాక్సులో కూడా కట్టాను వాళ్ళకు కూడా. స్కూల్లో అన్నము కోడిగుడ్డు తినట్లేదు. కోడిగుడ్లు తినకూడదని చెప్తున్నారు కదా, అందుకని ఏమీ స్కూల్లో గుడ్లు తినట్లేదు మా పిల్లలు. మేము చికెన్ కూడా తినట్లేదు ఫ్రెండ్స్. అందరూ చికెన్ తినకూడదని చెప్తున్నారు కదా, అందుకని చికెన్ కూడా తినట్లేదు. పూజ చేయటం కూడా అయిపోయింది. దండం పెట్టుకుంటున్నాను. చూడండి, నేను రాత్రి పొట్టు మినపప్పు నానబెట్టాను ఫ్రెండ్స్. ఒక 1/4 కేజీ మోయినం, ఎక్కువ నానబెట్టలేదు. అవి శుభ్రంగా పొట్టుపోయేలాగా 4 సార్లు కడిగాను. కడిగి పిండి మిక్సీ వేసుకొని పక్కన పెట్టాను. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కోసి ఆ పిండిలో కలిపాను.
పొయ్యి మీద కళాయి పెట్టి మినపట్లు చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వాటికి నేను 2 దోశలు చేసుకున్నాను. మా వీడియో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.